గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అయ్యా నాకు ఆపద వచ్చినప్పుడు, నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎవరు ఆశ్రయిస్తానంటే ఈ భూమిని ఆశ్రయించడం లేదు, ఈ లోకంలో ఉన్న మనుషులను నేను ఆశ్రయించడం లేదు. ఎందుకనంటే ఈ భూమిని సృజించిన నీదే ఆ భూమి, అంతేకాదు ఈ భూలోకంలో ఉన్న మనుషులు కూడా నీవారే. కాబట్టి నేను ఎవరిని శరణ వేడుతూ ఉన్నానయ్యా, ఎవరికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే యెహోవాకే ప్రార్థన చేస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనకు శ్రమ వస్తే, కష్టం వస్తే ఎక్కడికి వెళ్తూ ఉన్నాము తెలుసా? మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆ మనుషులు కూడా ఎవరి చేత సృజింపబడ్డారు అయ్యానంటే యెహోవా చేతే సృజింపబడ్డారు అనంటే అదే విషయాన్ని ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు యెహోవా దేవుడు. ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నారయ్యా అనంటే మోషే గారిని సీనాయి పర్వతము దగ్గర పిలిపించిన తర్వాత మోషే చేతికి ఏమి ఇచ్చారయ్యా అంటే 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞలలో ఆ చివరి ఆజ్ఞ ఏమిటి అనంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను అతను దాసినైనను ఎద్దునైనను గాడిదనైనను పొరుగువాని దేనిని ఆశించకూడదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే మనుషుల్ని ఆశించవద్దు, తర్వాత వారి యొక్క గాడిదనైనను ఎద్దునైనను మరి దేనినైనను ఇల్లునైనను ఆశించకూడదు అనంటే అవన్నీ ఎవరయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు దావీదు గారు అంటే యెహోవాయే అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలని అంటే యెహోవా దేవునికే ప్రార్థన చేయాలి. అంతేకాని నాకు అవసరం వచ్చిందని చెప్పి మనుషుల దగ్గరికి మనం వెళ్ళకూడదు, మనుషులని మనం ఆశ్రయించకూడదు. అదే 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే నీకు ఏదైనా అవసరం వస్తే నా దగ్గరికి రా, నీకు ఏదైనా కావాల్సి వస్తే నా దగ్గరికి రా, అంతేకాని అన్యాయముగా నువ్వు వెళ్ళొద్దు, అన్యాయముగా నువ్వు ఆశించవద్దు. అన్యాయముగా భార్యనైనను, అన్యాయముగా దాసునైనను, అన్యాయముగా గాడిదనైనను, ఎద్దునైనను మరి దేనినైనా కూడా నువ్వు ఆశించవద్దని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము చేసేది ఏమిటి అంటే ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తే అంటే ఎవరిదైనా ఇరుగు పొరుగు వారిని అన్యాయంగా అక్రమంగా ఆశిస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనం ఒక్కసారి చదవండి తల్లి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారిని విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచున్నాను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞల ప్రకారముగా మీరు నడవకపోతే నేను ఎలాంటి దేవుడని తెలుసా? ప్రేమ చూపించే దేవుడనే, కరుణ చూపించే దేవుడనే. కానీ ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించకుండా నీ పొరుగు వారిని ఆశిస్తే ఆయన అంటూ ఉన్నారు, నిన్ను రోషము గల దేవుడను. హల్లెలూయా. నిన్ను రోషము గల దేవుడను, నిన్ను కోపం చూపిస్తూ ఉంటాను. ఎప్పటి వరకు తెలుసా? నీ మీదే కాదు రోషము చూపించేది, నీ తరతరములు 3-4 తరముల వరకు, పిల్లల మీద తరముల వరకు నేనేం చేస్తానంటే ఆ రోషాన్ని చూపిస్తాను. గల కారణం ఏమిటంటే ఒకటి కారణము, నువ్వు ఆశించవద్దు. హల్లెలూయా. ఈరోజు దేవాంత దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే మనతో నీవు ఆశించవద్దు. హల్లెలూయా. నీకు ఆశ కలిగింది అనుకోండి, నీకు అవసరం కలిగింది అనుకోండి, దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా ఈ భూమి యొక్క సంపూర్ణతయు, ఈ భూమి మీద ఉన్న మనుషులు కూడా నువ్వే సృజించావు. కాబట్టి ఇదిగో నన్ను మీరు ఆశ్రయించండి, నీ పొరుగు వారిని నువ్వు ఆశించవద్దని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా.
ఈరోజు మనం ఆశిస్తూ ఉన్నామా? మన అవసరం వచ్చిందని చెప్పి యెహోవా దేవాది దేవుని మనం ప్రార్థన చేయకుండా మనం ఇరుగు పొరుగు వారిని కలిగిన దానిని మనము ఆశిస్తాం. అంటే ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు కదా, నీ పొరుగు వారు అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరయ్యా నీ పొరుగు వారు అనంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఎవరయ్యా నీ పొరుగు వారు అనంటే ఒక్కసారి చూడండి తల్లి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితులైనను విడిచిపెట్టకము. హల్లెలూయా. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరమునున్న నీ సహోదరుని కంటే దగ్గరనున్న నీ పొరుగువాడే వాసి. అంటే ఎవరయ్యా పొరుగువారు అంటే నీ చుట్టుపక్కల ఉన్నవా, నీ స్నేహితులు అనేవా, మీ తండ్రి స్నేహితులు అనేవారిని దేవాంతి దేవుడు అంటూ ఉన్నారు నీ పొరుగు వారని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఎవరయ్యా ఏమి చేయాలి ఆ పొరుగు వారిని అంటే అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ పొరుగు వారిని మనం ఏమి చేయాలి? నీ పొరుగు వాని యొద్ద నిబ్బరముగా నివసించినప్పుడు వానికి అపకారము కలిగింపవద్దు. హల్లెలూయా. నీ పొరుగువాడు నీ దగ్గర సురక్షితంగా ఉన్నప్పుడు, నిన్ను నమ్మినప్పుడు, నిన్ను సంపూర్తిగా నీ మీద ఆధారపడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు అతనికి ఎటువంటి అపకారమును తలపెట్టవద్దని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏమిటి దీని అర్థము అనంటే అపకారము తలపెట్టవద్దు అనంటే అన్యాయముగా అతని భార్య అయినను, అన్యాయముగా అతని దాసునైనను, అన్యాయముగా అతని ఆస్తిపాస్తులైనను, అన్యాయముగా అతని ఎద్దునైనను, అన్యాయముగా అతని గాడిదనైనను, అన్యాయముగా మరి దేనినైనను ఆశించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అదే మాట్లాడుతూ ఉన్నా. నీ పొరుగువాడు అనగా నీ తండ్రి స్నేహితులు, నీ తల్లి స్నేహితులు. పొరుగువారు అనగా నీ చుట్టుపక్కల ఉన్నవారు. హల్లెలూయా. ఏమంటూ ఉన్నారంటే వారిది దేనిని కూడా నీవు ఆశించకూడదని మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమకాండంలో చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు 17వ అధ్యాయంలో ఏమనంటూ ఉన్నారంటే నీ పొరుగువాని భార్యనైనను అతనే దాసునైనను నువ్వు ఆశించకూడదు అనంటే మనుష్యులను ఆశించవద్దు మొట్టమొదటగా. హల్లెలూయా. అంటే ఒక మనుషుడు దేవాది దేవుడు సృజించిన నీ పొరుగువాడు నీ ప్రక్కన ఉన్నప్పుడు అతన్ని నువ్వు ఆశించవద్దని మాట్లాడుతూ ఉన్నాడు. అది స్త్రీ అయినా అవ్వచ్చు, అది పురుషుడైనా అవ్వచ్చు, అది దాసి అయినా అవ్వచ్చు. అలాంటి వారిని నువ్వు మనుషులను నువ్వు ఆశించకూడదని మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు ఏమన్నానంటే ఎద్దునైనను. ఎద్దు అనగా దేనికి అంటే సమృద్ధికి సూచనగా ఉంది. హల్లెలూయా. లేఖనాలు సెలవిస్తూ ఉంది ఎక్కడ ఎద్దు ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఎదుటి వారి ఎద్దునైనను అనగా ఎదుటి వారికి కలిగిన సమృద్ధిని ఆశించకూడదు. రెండవదిగా మూడవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు గాడిదనైనను ఆశించకూడదు. గాడిద దేనికి సాదృశ్యం అనంటే కష్టపడడానికి సాదృశ్యం, శ్రమ పడడానికి సాదృశ్యం. హల్లెలూయా. అంటే నువ్వు ఎదుటి వారిని శ్రమను నువ్వేమి చేయకూడదంటే నువ్వు ఆశించకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నాలుగవదిగా ఏమిటి అనంటే మరి దేనినైనా కూడా నువ్వు ఆశించకూడదు. అంటే అతని ఆస్తినైనా, అతని ఆస్తి పాస్తులైనా, అతని పొలమునైనా, అతని ధనమునైనా నువ్వేది ఆశించకూడదు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడతా ఉంటుంది. హల్లెలూయా. అంటే నీ పొరుగువాడు నీ దగ్గర నివసించినప్పుడు, సురక్షితంగా ఉన్నప్పుడు నువ్వు అతనికి ఏ హాని కూడా అపకారం కూడా తలపెట్టకూడదు. అతనిని దేనిని నువ్వు ఆశించకూడదు. ఆ విధముగా అన్యాయముగా ఆశిస్తే, ఆ విధముగా అక్రమమైన ఆలోచనతో నువ్వు ఆశిస్తే అతని దాసి అయినను, అతని దాసుడునైనను, అతని యొక్క ఎద్దు సమృద్ధినైనను, అతని ఆస్తి పాస్తులైనను, అతను కష్టపడే శ్రమనైనను నువ్వు ఆశిస్తే ఆయన అంటూ ఉన్నారు నువ్వు శాపగ్రస్తులను మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా. ఆ శాపము నీతో పోదు. ఆ శాపము ఎప్పటి వరకు వస్తుందో తెలుసా? 3-4 తరముల వరకు ఆ శాపము వెంటాడుతూ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే
మోషే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆశింపవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ పొరుగు వాడి నీ దగ్గర సురక్షితంగా నివసిస్తూ ఉన్నప్పుడు, నిన్ను నమ్ముతూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో అతనికి అన్యాయం చేయకూడదు, అతనిని అక్రమంగా ఏది నువ్వు ఆశించకూడదు. ఆ విధముగా ఆశిస్తే ఆ ఆశ నీతో పోదు. అది నువ్వు నువ్వు చనిపోయిన తర్వాత అది వెంటాడుతూ 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 శాపమై 3-4 తరముల వరకు వెంటాడుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నాకు అవసరం వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎవరిని అడుగుతానో తెలుసా? నిన్నే నేను అడుగుతూ ఉన్నానని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే భూమి దాని సంపూర్ణత, భూమి మీద ఉన్న ఆ నరులు, ఆ నివాసములు, ఆ నరులు, ఆ మనుషులు కూడా నువ్వే సృజించావు. హల్లెలూయా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 14వ అధ్యాయం 21వ వచనము చదవండి తల్లి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా. హల్లెలూయా. సొదొమ రాజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అనంటే, అయ్యా ఇదిగో మనుషులను నాకు ఇచ్చేసి నువ్వేం చేస్తావంటే ఆస్తిని నువ్వు తీసేసుకో. అబ్రహాము గారు ఆ సొదొమ రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. చదువు తల్లి. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో దేనినైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సొదొమ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను యెహోవాను నమ్ముకున్నాను, ఆయన మందసము దగ్గర ఉండి చెయ్యెత్తి ప్రమాణం చేస్తూ ఉన్నా, ఒక చెప్పులు వారైనను ఒక నూలు పోగైన నాకు అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పగలవా? మనము రక్షింపబడిన బిడ్డలము. ఒక పొరుగువాడి నీ దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు తీసుకో, ఆస్తి పాస్తులు ఉన్నాయంటే, ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అబ్రహాం గారు అంటూ ఉన్నారు, నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అవసరం లేదు. ఏంటి నూలు పోగంటే ఎవరు లెక్క చేయం. ఏంటి చెప్పులు వారనంటే తెగిపోయిన చెప్పు ముక్క కూడా మనము లెక్క చేయం. అలాంటి దానితో ఏమంటూ ఉన్నాడంటే పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెంత బంగారం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఎంత ఆస్తి పాస్తులు ఇచ్చినా సరే అది నాకు వద్దని మాట్లాడుతూ ఉన్నా. ఏమి చెందిందయ్యా అక్కడ అంటే, ఇదిగో అబ్రహాం యొక్క సహోదరుడు లోతు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా నివసిస్తూ ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణమును కొంతమంది 5 రాజులు దండెత్తి యుద్ధము చేసి సొదొమ ఆస్తిని, సొదొమలో ఉన్న ప్రజలను, సొదొమలో ఉన్న యొక్క లోతు కుటుంబమును, ఆ భార్యను, పిల్లలను, ఆస్తిని మొత్తము ఎత్తుకుని వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో ఒక మనిషి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ సహోదరుడైన లోతును కొంతమంది రాజులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారనంటే అబ్రహాం గారు చేసింది ఏమిటనంటే 318 మనుషులను తీసుకొని, ఆ సైన్యాన్ని తీసుకొని ఆ 5 రాజులను జయించిన వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు సొదొమ రాజు. హల్లెలూయా. సొదొమ రాజు అంటూ ఉన్నాడు, నువ్వు జయించావు కదా, ఇదిగో నువ్వు కష్టపడ్డావు కదా, నీ ప్రాణానికి తెగించి యుద్ధంలో నువ్వు విజయం సాధించావు కాబట్టి మనుషులను నాకు ఇచ్చేయి, అక్కడ ఉన్న ఆస్తి పాస్తులన్నీ నువ్వే తీసుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము గారు అనుకోవచ్చు, నేను కష్టపడ్డాను కదా, నేను శ్రమ పడ్డాను కదా, 318 మందికి ప్రాణం తెగించి నేను శ్రమపడి విజయం సాధించాను కాబట్టి తీసుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ అబ్రహాం గారు అంటూ ఉన్నారు, నూలు పోగు కూడా నాకు వద్దని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ విధముగా అంటూ ఉన్నారో తెలుసా? అది ఎలాంటిది ఆ ధనం అనంటే సొదొమ గొమొర్రా ధనం. సొదొమ గొమొర్రా ఆస్తి అది శపింపబడిన ఆస్తి, అది పాపముకు సంబంధించిన ఆస్తి. ఒక రకంగా చెప్పాలంటే శాపకరమైన ఆస్తి. కాబట్టి
అబ్రహాము గారు అంటూ ఉన్నారు, నూలు పోగు కూడా నాకు వద్దు. సొదొమ రాజు బతిమాలుతూ ఉన్నాడు, చివరికి అంటూ ఉన్నాడు, నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను, నాకు ఎటువంటి ఆ సొదొమ గొమొర్రా ఆస్తి నాకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, నువ్వు కష్టపడవచ్చు, నువ్వు శ్రమ పడవచ్చు, దానికి ప్రతిఫలము నీ దగ్గర ఉంది. కానీ నీది కానిది, నీ పొరుగు అనేది నువ్వేమి చేయకూడదంటే ఆశించకూడదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా లాంటి లోకంలో మనం అంటూ ఉన్నాం. శాపకరమైనది ప్రతిదీ నీ దగ్గరికి రావచ్చు, పాపకరమైన ఆస్తి నీ దగ్గరికి రావచ్చు, రకరకాల ఆస్తి నీ గుమ్మం దగ్గర వచ్చి నిలబడవచ్చు. అలాంటప్పుడు నీ హృదయం ఏమి మాట్లాడుతూ ఉంది నీతో? అబ్రహాము గారి దగ్గరికి వచ్చినట్టు సొదొమ మనుషులు వచ్చినట్టు నీ గుమ్మం దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు. ఇది నువ్వు తీసుకో. నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నువ్వు శ్రమ పడ్డావు కాబట్టి ఇది నీకే చెందుతుంది అని నీతో మాట్లాడవచ్చు. వాక్యము వింటున్న నీవు, వాక్యము చదివిన నీవు, వాక్యమును ఎరిగిన నీవు, వాక్యములో జీవిస్తున్న నీవు, రక్షణ పొందిన నువ్వు, క్రీస్తుని శరీరంలో ధరించుకున్న నీవు ఏమి చేయాలో తెలుసా? అది నీకు వద్దని చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ధైర్యము నీకు నాకు ఉందా? అబ్రహాం గారు అంటూ ఉన్నా, నాకు ఇస్తాడు ఆస్తి పాస్తులు, దేవాంత దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి, నన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి, నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి, నీది ఒక్క నూలు పోగైనా, ఒక్క చెప్పుల వారైనా నాకు వద్దని మాట్లాడాడు. హల్లెలూయా. అలాంటి హృదయము నీకు నాకు ఉందా? నీకు నాకు ఆ దేవాంతి దేవుడు ఇచ్చాడు అలాంటి హృదయాన్ని. ఆ హృదయాన్ని కఠినము చేసుకొని శాపకరమైన నీ ఇంటిలోనికి, నీ యొక్క జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నామో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, నీ పొరుగు వారిని సురక్షితంగా నీ దగ్గర ఉన్నప్పుడు అతనికి ఎటువంటి అపకారం నీవు తలపెట్టవద్దు. భార్యనైనను, మనుష్యులనైనను, ఎద్దునైనను, గాడిదనైనను, మరి ఏ ఆస్తి పాస్తులైనను నువ్వు ఆశించకూడదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆశించలేదయ్యా? ఎలీషా ఆశించలేదు. ఎలీషా దగ్గరికి వచ్చి నయమాను మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు రక్షణను ఇచ్చావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, కాబట్టి ఈ ఆస్తి పాస్తులు లేవు, తీసుకోమని ప్రతిమాలతో ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నారు తెలుసా? ఇది నాకు వద్దని త్రోసిపోచ్చారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. నీది కాదు ఆ ధనము. దేవాంతి దేవుడు నీకు ఓటు ఇచ్చాడు, నిన్ను సజీవంగా ఇంకా నివసించాడు. 2024 ఓటు ఎలక్షన్ నీకు ఓటు వేయ అర్హత నీకు ఇచ్చాడు దేవాంతి దేవుడు. సొదొమ మనుషులు వచ్చి నీ ముందు నిలబడుతూ ఉంటారు, ఇది నీదే ఆస్తి, నువ్వు ఓటు వేయి అని డబ్బులు నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటారు. అబ్రహాము గారు మాట్లాడినట్లు మాట్లాడగలవా? అది నాది కాదు, అది నిన్ను తీసుకున్నానని చెప్పి నువ్వు దేవాంతి దేవుని మీద ప్రమాణము వేయగలవా? లేదా గ్యాస్ తీసుకున్నట్లు ఇంటిలో పెట్టుకుంటావేమో? దేవాంతి దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పొరుగు వారిని దేనిని నువ్వు ఆశించకూడదు. హల్లెలూయా. ఎవరు ఆశించలేదయ్యా? అబ్రహాము గారు ఆశించలేదు. ఎవరు ఆశించలేదయ్యా? ఎలీషా ఆశించలేదు. వాళ్ళు కష్టపడ్డారు, వారు అద్భుత కార్యములు చేశారు, వారు అనేక రకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. అబ్రహాము గారు ప్రాణానికి తెగించి తన సైన్యము ఉపయోగించి ఆ యొక్క సిద్ధిము లోయలో వారు పోరాడారు, యుద్ధము చేశారు. కానీ అది శాపకరమైనదని తెలిసినప్పుడు, అది పాపకరమైనదని తెలిసినప్పుడు, అది సొదొమ గొమొర్రా యొక్క ధనమని తెలిసినప్పుడు అబ్రహాము గారు అంటూ ఉన్నారు, నాకు అది అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. నీది కానిది అది నీది కాదు. అది నీదైతే దేవాంతి దేవుడు నీకు ఏదో రూపాన్ని ఇస్తూ ఉంటాడు. నీది కానిది అది నాది అని తీసుకుంటే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ పొరుగు వారిని దేనిని నువ్వు ఆశించకూడదని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది నువ్వు కఠినము చేసుకొని నువ్వు ఆశిస్తే ఆయన పలికే మాట ఏమిటో తెలుసా? నిన్ను రోషము గల దేవుడును. హల్లెలూయా. ఆ రోషము నీతో పోదు, ఆ రోషము నీతో పోదు. ఆ రోషము తరములు కూడా 3-4 తరములు
వెంటాడుతూ ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ విధముగా దేవాతి దేవుని దృష్టిలో ఒక అబ్రహాం వలె, ఒక ఎలీషా వలె నువ్వు కనబడాలని దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా, మొట్టమొదటిది ఏమిటనంటే నువ్వు ఆశించకూడదు నీ పొరుగు వారిని. రెండవదిగా ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నువ్వు ఆశిస్తే ఏమి జరుగుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమి జరుగుతూ ఉందనంటే, నీ ఎదుర్కొంటా ఒక డబ్బు వచ్చింది, నువ్వు దానిని తీసుకున్నావు. వాళ్ళంటూ ఉంటారు, నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటారు, రకరకాలుగా నీ యొక్క మనస్తత్వం నెరిగి పదే సార్లు నీ దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ నువ్వు అది తీసుకుంటే ఏమి జరుగుతూ ఉందయ్యా? ఆజ్ఞను నువ్వు పాటించలేదు. వాక్యము సెలవిస్తూ ఉంది, నీ పొరుగు వారిని దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. ఆ ఆజ్ఞను నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు అంటే పాటించడం లేదు. ఆ ఆజ్ఞను నువ్వు పాటించకపోతే లేఖనం సెలవిస్తుంది అది పాపం అని మాట్లాడుతూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మాట్లాడుతూ ఉంది. అతిక్రమమే పాపము. ఆ పాపము పరిపక్వమై ఒకనొక సమయాన్న అది మరణము కింద మారిపోతూ ఉంది. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది గర్భము ధరింపబడి ఒకనొక సమయంలో ఏమి కంటూ ఉందో తెలుసా? మరణాన్ని కంటూ ఉందని మాట్లాడుతూ ఉంది. మనము దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని గ్రహించి హృదయం కఠినము చేసుకుని ఎవరు చూడడం లేదా అని చెప్పి అది తీసుకొని నిగ్రహంగా పెట్టుకుంటే మొట్టమొదటి జరిగేది ఏమిటో తెలుసా? దేవాతి దేవుడు మొట్టమొదటగా నీ చెయ్యి విడిచిపెడతా, చెయ్యి విడిచిపెడతా. మనుషులు చూడడం లేదే అని చెప్పి నీ ఇష్ట ప్రకారంగా వ్యవహరిస్తే, మనుషులు చూడడం లేదని చెప్పి నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే, ఆ శాపమైన ధనాన్ని తీసుకొని నీ గృహంలో పెట్టుకుంటే ఆయన చేసేది మొట్టమొదట నీ చెయ్యి విడిచిపెడతా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము చదవండి తల్లి. ఆ సౌలు మహారాజుతో సమూయేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. చదువు తల్లి. నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసింది వలెను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక. యెహోవా మాట ఏమిటయ్యా? ఏమి ఇచ్చారు సమూయేలు గారు సౌలుకి ఏమి ఇచ్చారంటే, అమాలేకీయులను నువ్వు చంపే, ఆ పశువును కానీ ఆ మనుషులను కానీ నువ్వేమీ కూడా మిగల్చడానికి వీలేదు. సమస్తము కూడా నిర్మూలము చేసే, సమస్తము కూడా నువ్వు నిర్మూలము చేయమని సమూయేలు ద్వారా యెహోవా దేవుడు మాట్లాడితే, యెహోవా దేవుడికి తెలియదులే అని చెప్పి అగాధ రాజును అతను సజీవంగా తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. అంతేకాదు క్రూపిన ఆ ఎద్దులను తీసుకువచ్చి, ఆ పశువులను తీసుకొచ్చి గృహంలో పెట్టుకున్నాడు. అటువంటి సమయంలో యెహోవా దేవుడు చూశాడు. యెహోవా దేవుడు చూసి సమూయేలుకి ఇదిగో దర్శనం ద్వారా చూపించి, సమూయేలు వచ్చి ఆ యొక్క సౌలు మహారాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుచేత యెహోవా మాట నీవు వినలేదు? ఎందుకు దోపుడు సభకి నువ్వు ఎగబడి ఉన్నావు? నువ్వు ఎగబడమే కాదు, నువ్వు ఎగబడడం వల్ల నువ్వేమి చేసావు అంటే యెహోవా దృష్టిలో నువ్వేమి చేసావు? కీడు చేసేవని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దోపుడు సొమ్ము మన ఇంటిలో ఉంటే నీ పొరుగు వాడిని ఏదైనా, అది మనుషులు కావచ్చు, అది ఎద్దు కావచ్చు, ఆస్తి పాస్తులు కావచ్చు, ఏదైనా నీ గృహంలో ఉంటే మొట్టమొదటగా ఆయన అంటూ ఉన్నాడు ఏమిటనంటే, యెహోవా దృష్టికి నీవు కీడు చేసావని మాట్లాడుతూ ఉన్నాడు. కీడు చేసిన తర్వాత ఏమి జరుగుతూ ఉన్నాయా అంటే, దేవాతి దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు. 26వ వచనము చదవండి తల్లి. 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. హల్లెలూయా. సమూయేలు గారు బతిమాలుతూ ఉన్నాడు, అయ్యా నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను అయ్యా, రకరకాల కారణాలు చెప్తూ ఉన్నాడు. సమూయేలు అంటూ ఉన్నాడు, నేను కాదయ్యా విసర్జించింది, యెహోవా నీ చెయ్యా విసర్జించాడు. నీతో రావద్దని చెప్పమంటూ ఉన్నాడు. నీకోసము ప్రార్థన
చేయవద్దని చెప్పమంటూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞను నువ్వు పాటించకపోతే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా విడిచిపెట్టే దేవుడు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, ఎవరు చూడడం లేదులే అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. యాజకుడికి తెలియకపోవచ్చు, కానీ యెహోవా దేవుడికి తెలుసు సమస్తము. కొన్ని దినాలుగా దుఃఖాక్రాంతుడై ఆ దుఃఖముతోనే యుద్ధానికి వెళ్ళాడు. ఆ దుఃఖముతోనే ఆ యొక్క కుటుంబము కూడా ఆ యుద్ధములో చనిపోవడం జరిగింది. కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అది గర్భము ధరింపబడింది, కొన్నాళ్ళకు మరణమును కన్నది. వాక్యమే ఉంటే నా సహోదరి సహోదరుడా, వాక్యం ప్రకారంగా జీవించడం మనం నేర్చుకోవాలి. వాక్యము ప్రకారంగా నడవడం మనము నేర్చుకోవాలి. సౌలు తర్వాత ఎంతో ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆ ప్రవక్త వెంబడి పరిగెడుతూ ఉన్నాడు. అయ్యా ఒక్కసారి క్షమించు, అయ్యా ఒక్కసారి క్షమించు. ఆయన యొక్క ఆ వస్త్రమును పట్టుకొని బ్రతిమాలగా ఆ వస్త్రము కూడా చిరిగిపోయింది. అటువంటి స్థితి, అటువంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. హల్లెలూయా. రెండవదిగా ఇప్పుడు సొమ్మును మన మధ్యలో మన గృహంలో పెట్టుకుంటే ఏమి జరుగుతూ ఉంది? రెండవదిగా ఏంటంటే శాపముగా మారిపోతూ ఉంది. మొట్టమొదటిగా ఏమి చేస్తాడు దేవాది దేవుడు? చెయ్యి విడిచిపెడతాడు. చెయ్యి విడిచిపెట్టాడా నీ జీవితమో నా జీవితమో నువ్వు సంపాదించిన సమస్తము కూడా ఏమి జరుగుతుందో తెలుసా? శాపముగా మారిపోతూ ఉంది. ఆయన యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు, ఇది యెరికో పట్టణము, అది శపింపబడింది కాబట్టి దాన్ని మీరు దేనిని కూడా ముట్టకూడదని ఆ యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఆకాను ఏం చేశాడో తెలుసా? కంటికి అందముగా కనబడిందని ఆ వెండి ఆ బంగారము ఆ సీరని వస్త్రాన్ని తీసుకువచ్చి ఆ గృహములో ఆ డేరాలో గొయ్యి తీసి ఆ గోతిలో కప్పెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు యెహోషువతో, ఇదిగో పలానా వ్యక్తి పలానా వంశంలో ఉన్నవాడు ఆజ్ఞను అతిక్రమించాడు, శాపాన్ని తీసుకువచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. అటువంటి సందర్భంలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చదవండి తల్లి. వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి కుప్పగా వేసిరి. హల్లెలూయా. ఏమి చేశారయ్యా అనంటే వాళ్ళందరినీ తీసుకువచ్చారు. ఎవరు అనంటే ఆకాను భార్య, పిల్లలను. అక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అది చూడండి తల్లి, సమస్తమును 24వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎద్దును గాడిదలను డేరాలను దానికి కలిగిన, అక్కడ చదవండి, కలిగిన సమస్తమును. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరికి కలిగిన సమస్తము? ఆకానుకు కలిగిన సమస్తము. అప్పటి వరకు ఆకాను అనేక ఆస్తి పాస్తులను సంపాదించుకున్నాడు, అనేక బంగారాలను సంపాదించుకున్నాడు, అనేక కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆ శాపకరమైన ఆ యెరికో పట్టణములను తీసుకొని ఆ గృహములు దాచుకొని ఉన్నాడో జరిగింది ఏమిటో తెలుసా? అతను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు కూడా ఏమైపోయి అంటే శపింపబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కొంత బంగారాన్ని తీసుకువచ్చాడు, కొంత వెండిని తీసుకువచ్చాడు, సిరియైన వస్త్రాన్ని తీసుకువచ్చాడు. అవి కొద్దిగానే తీసుకువచ్చాడు, కానీ గృహంలో పెట్టుకోవడం వల్ల ఏమి జరిగిందో తెలుసా? తనకు ఇది వరకు సంపాదించుకున్న ఇస్రాయేలు రాజ్యం నుంచి ఏదైతే తెచ్చుకున్నాడో సంపాదించుకున్నాడో అదంతా కూడా ఏమి జరిగిందంటే శాపకరమైనది అయిపోయింది. యెహోషువ అంటూ ఉన్నాడు, వానికి కలిగిన సమస్తమును కూడా ఆకురలో పెట్టండి, రాళ్ళతో కొట్టండి, చంపండి, అగ్ని చేత కాల్చివేయమని మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. హల్లెలూయా. నువ్వు తెచ్చుకున్నది కొంచెమే తెచ్చుకోవచ్చు, నువ్వు తెచ్చుకున్నది అన్యాయం అక్రమము కొంచెం అనుకోవచ్చు. అది గృహంలో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా? అంతకు ముందు నీతిగా నువ్వు సంపాదించుకున్నావు, అంతకుముందు నీతిగా నువ్వు ఏదో ఆస్తి పాస్తులు సంపాదించుకున్నావు. ఆ ఆస్తి పాస్తులు కూడా ఏమి జరుగుతాయి తెలుసా? మొత్తం అంతా శాపకరమైపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. తప్పు చేసింది ఆకానే తప్పు చేశాడు, తీసుకున్నది ఆకానే తీసుకున్నాడు, ఆ కొద్దిగా తీసుకుని గృహంలో పెట్టుకున్నాడు. కానీ తనకు కలిగిన బిడ్డలో, తనకి కలిగిన
ఆస్తిపాస్తులో, తనకి కలిగిన గాడిదలో, తనకి కలిగిన ఎద్దులో, తనకి కలిగిన భార్య సమస్తలో కూడా ఎక్కడ వేయబడ్డారు తెలుసా? ఆకార లోయలో వేయబడ్డారు. గల కారణము శాపము కొంత తెచ్చుకున్నాడు. కానీ ఆ కొంత తెచ్చుకున్న శాపము గృహమంతా చుట్టూ వేసింది, వంశమంతా చుట్టూ వేసింది. ఆకార లోయలో వేయబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు శాపకరమైనది కొంచెమే నువ్వు సంపాదించుకుని గృహంలో పెట్టుకుంటూ ఉన్నావు, లేదా ఆ శాపకరమైనది కొద్దిగా చెప్పి నువ్వు తీసుకుందామని నువ్వు సంసిద్ధంగా ఉంటూ ఉన్నావు. ఆ కొద్దిగా నువ్వు సంపాదించుకున్న ఆస్తిని శాపకరముగా మార్చేస్తూ, ఆ ఆస్తినే కాదు నీ కుటుంబాన్ని శాపకరముగా మార్చేస్తుంది. ఆ కుటుంబాన్ని కాదు నీకు కలిగిన వంశమును కూడా శాపకరంగా తయారు చేస్తూ ఉంది. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు ఏమిటో తెలుసా? నేను రోషము గల దేవుడను, ఆజ్ఞను అతిక్రమించి శాపకరమైనది మీ గృహంలో పెట్టుకుంటే నేను రోషము గల దేవుడను. ఆ రోషం ఎప్పుడు వరకు పనిచేస్తూ ఉందో తెలుసా? ఆ శాపం ఎప్పుడు వరకు పనిచేస్తుందో తెలుసా? 3-4 తరముల వరకు పనిచేస్తుందని నేను మాట్లాడుతూ ఉన్నా. దేవాంతేజుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. శాపకరమైనది ఆజ్ఞాతిక్రమం చేస్తే మొట్టమొదటిగా చెయ్యి విడిచిపెడతాడు. రెండవదిగా కొంతకాలానికి నీవు సంపాదించుకున్నది శాపం అయిపోతూ ఉంది. మూడవదిగా ఏంటో తెలుసా? మరణానికి లోనవుతావు. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ఇదిగో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నా కుటుంబం రకరకాలుగా కీర్తి ప్రతిష్టలు పోయాయి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏమిటో తెలుసా? ఏదో ఒకప్పుడు నువ్వు తెచ్చిన గృహాల్లో పెట్టుకున్నావు, ఏదో నువ్వు ఆశించిన గృహంలో పెట్టుకున్నావు. అది ధనము కావచ్చు, అది పొలము కావచ్చు, అది మనుషులు కావచ్చు, అది గాడిద కావచ్చు, అది సమృద్ధి కావచ్చు, ఎదటి వారి శ్రమ కావచ్చు. నువ్వు తెచ్చుకొని గృహంలో పెట్టుకుంటూ ఉన్నావు. అటువంటి సందర్భంలో దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా నేను చెయ్యి విడిచిపెడతా. రెండవదిగా నీకు కలిగినదంతా శాపముగా మారిపోతూ ఉంది. మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, మరణానికి లోనైపోతావు అని మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటనంటే కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చదవండి తల్లి. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడనలను. హల్లెలూయా ఆయన అంటూ ఉన్నారు, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది. నేను అన్నీ చేయగలను, నేను రకరకాలుగా మాట్లాడగలను, రకరకాలుగా తినగలను, రకరకాలుగా తిరగగలను, రకరకాలుగా ఇరుగు పొరుగు వారిని కూడా నేను ఆశించగలను. కానీ నేను ఆ విధంగా నేను చేయడం లేదని మాట్లాడుతూ ఉన్నా. నేను దేనికి లోబడడం లేదు. నేను దేనికి లోబడుతూ ఉన్నానయ్యానంటే యెహోవా యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఉన్నా. హల్లెలూయా హల్లెలూయా ఆయన అంటూ ఉన్నా, నాకంత స్వాతంత్రం ఉంది. నేను చేయగలను, తప్పును చేయగలను, పాపాన్ని చేయగలను, ఏదైనా చేయగలను. కానీ నేను ప్రతిదీ నేను చేయడం లేదు. ఓ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి, దేవాంతి దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కానీ రక్తధారలో కడగబడిన తర్వాత, ఆయన బిడ్డగా చేర్చబడిన తర్వాత ధర్మశాస్త్రం చెప్తూ ఉంది, దేవుడు చెప్తూ ఉన్నాడు, 10 ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవాలి. హల్లెలూయా నువ్వు ఇరుగు పొరుగు వారిని ఆశించకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నారు, ప్రతిదీ నేను చేయవచ్చు. కానీ నేను రక్షింపబడిన తర్వాత, ఆయన రక్తధారలో కడగబడిన తర్వాత, ఆయన దర్శనంలోకి వచ్చిన తర్వాత, ఆయన సోము విన్న తర్వాత నేను దేనికి లోబడుతూ ఉన్నానో తెలుసా? యెహోవా మాటకు లోబడుతూ ఉన్నాను. హల్లెలూయా యెహోవా మాట అనగా యెహోవా ఆజ్ఞ. ఆయన అంటూ ఉన్నారు, ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాను కాబట్టి నేను ఎటువంటి పాపము నేను చేయడం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూడండి 10వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి తల్లి 10వ వచనము. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారునైనను
దేవుని రాజ్యంలోనికి వారసులు కారు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే కొంతమంది వ్యక్తులను దేవాది దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. దానిలో ఎవరు ఉన్నారయ్యా చివరగానంటే దోచుకొను వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎవరయ్యా దోచుకున్న వారు? నీరుగు పొరుగు వారిని నువ్వు దోచుకున్నప్పుడు, ఆజ్ఞ అతిక్రమించి అన్యాయంగా అక్రమంగా నీకు నచ్చినట్లు ఇరుగు పొరుగు వారి భార్యనైనా మనుషులైనా దాసులైనా ఎద్దులైనా గాడిదలైనా మరి ఏదైనా నువ్వు ఆశిస్తే నేను ఏమైపోతావు తెలుసా? దోచుకున్నవారైపోతాం. దోచుకున్నవారు పరలోక రాజ్యానికి వారసులు కారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి మనిషి కదా ఉంటూ ఉన్నావు? ఎటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావు? దేవాది దేవుని వాక్యము తెలియనప్పుడు నువ్వు దోచుకున్నావా? జక్కయ్య వాక్యము తెలియనప్పుడు, దేవాది దేవుడు అంటే ఎవరో చూడాలన్నప్పుడు దోచుకుని ఉన్నాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుని గృహంలో పెట్టుకుని ఉన్నాడు. యేసయ్యకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు గృహంలోకి వచ్చినప్పుడు జక్కయ్య అంటూ ఉన్నాడు, నేను అక్రమముగా అన్యాయముగా ఉన్నదంతా నేను ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేస్తాను. పాప క్షమాపణ పొందుకుంటూ ఉన్నాడు. దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ ఆజ్ఞ నేను అతిక్రమిస్తూ ఉన్నా, నా పొరుగు వారి దగ్గర నేను ధనాన్ని తీసుకున్నా, నా పొరుగు వారి ఆస్తి పాస్తులు అక్రమంగా అన్యాయంగా నేను సంపాదించాను కాబట్టి అది నా గృహంలో ఉండడానికి వీలు లేదు, నేను ఇచ్చేస్తానని ఆయన మాట్లాడాడు. అప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అబ్రహాము కుమారునివే. హల్లెలూయా హల్లెలూయా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అబ్రహామును ఏ విధముగా ఆశీర్వదించాడో, అబ్రహామును ఏ విధముగా నిలబెట్టాడో, అబ్రహాము చనిపోయిన తర్వాత ఆ యొక్క పరదేశంలో ఏ విధముగా ఉన్నాడో ఆ విధమైన కీర్తి ప్రతిష్టలు ఎవరు పొందుకున్నారయ్యా? అన్యాయ అక్రమను విడిచిపెట్టిన తర్వాత జక్కయ్య పొందుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అన్యాయం అనేది నీ గృహంలో ఉంటే ఆయన చివరి శాసిస్తూ ఉన్నాడు, నువ్వు తీసి ఎవరిది వారికి ఇచ్చే. అప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇంటిని నేను రక్షిస్తాను. హల్లెలూయా. వెళ్ళిపోతూ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి ఏమి వచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీ బిడ్డలను నేను కాపాడతా, నీ భర్త నేను కాపాడతా, నీ ఉద్యోగాన్ని నేను కాపాడతా, నీ ఆస్తి పాస్తులు లేమి లేక కలిగి ఉన్నావా, నేను ప్రతిదీ నేను కాపాడుతానని ఆయన జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేతులకు నువ్వు జీవితాన్ని అప్పచెప్పుకుంటే దేవాది దేవుడు నిన్ను రక్షించే దేవుడు. ఈ భూలోకమున నేను ఆశీర్వాదమే కాదు, పరలోకములో ఒక అబ్రహాము ఎక్కడ ఉన్నాడో అక్కడికి నిన్ను తీసుకువెళ్ళే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నా ఏమిటనంటే దావీదు గారు అంటూ ఉన్నా, ఈ భూమి దాని సంపూర్ణత, ఈ భూమి మీద ఉన్న మనుషులు నువ్వే సృజించావు. హల్లెలూయా. అటువంటిప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు నేను ఎవరిని ఆశిస్తానో తెలుసా? ఇదిగో యెహోవానే ఆశ్రయిస్తా. ఇదిగో నాకు అవసరం వచ్చినప్పుడు అన్యాయానికి వెళ్ళను, నాకు అవసరం వచ్చినప్పుడు అక్రమంగా వెళ్ళను, నాకు అవసరం వచ్చినప్పుడు అన్యాయంగా అక్రమంగా నా పొరుగు వారిని నేను దోచుకోను, నా పొరుగు వారి ఆస్తిని నేను దోచుకోను, నా పొరుగు వారి భార్యని నేను దోచుకోను, నా పొరుగు వారి యొక్క శ్రమను ఎద్దునైనా కారునైనా మరి ఏదైనా కూడా నేను దోచుకోనని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరగా వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనము చదవండి. తల్లి ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒకప్పుడు నేను ఆశించాను, ఒకప్పుడు అన్యాయముగా ఉన్నాను, ఒకప్పుడు దోషకుడుగా ఉన్నాను, ఒకప్పుడు దేవాది దేవుని తెలియనప్పుడు నా ఇష్ట ప్రకారంగా నన్ను జీవించాను. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే దేవాది దేవుడు నాతో మాట్లాడాడో, రక్తదారులో కడగబడ్డానో ఆయన అంటూ ఉన్నారు, ఎవరి వద్దనైనాను వెండినైనా, ఎవరి వద్దనైనా బంగారమునైనా, ఎవరి వద్దనైనా వస్త్రమునైనా నేను ఆశించానని మాట్లాడుతూ ఉన్నా. అలా మాట్లాడుతానంటూ ఉన్నారు. నా అవసరముల నిమిత్తమును
నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినని మీకే తెలియను. హల్లెలూయా. ఆయననే గొప్ప మాట ఏంటో తెలుసా? ఇది ఎంతగానో నన్ను బలపరిచింది. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఎవరి దగ్గర ఎవరిని నేను ఆశ్రయించలేదు. వెండిని కానీ బంగారం కానీ వస్త్రము కానీ ఆయనకు అవసరమే. కానీ ఆ అవసరంలో నేనేమి చేశానో తెలుసా? నేను ఎవరిని అడగలేదు. నా చేతి కష్టపడి నేనేం చేశానంటే వాటిని సంపాదించుకున్నాను. హల్లెలూయా. నేను సంపాదించుకోవడమే కాదు, నా కోసం నేను కష్టపడడమే కాదు, నా సహోదరుల కోసం నేను కష్టపడ్డాను. హల్లెలూయా. ఒకసారి చివరి 24:34 వచనము ఒకసారి చదవండి తల్లి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. హల్లెలూయా. వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఏమి మాట్లాడుతూ ఉన్నారు తెలుసా? నా అవసరముల నిమిత్తమే కాదు, నా పక్కన ఉన్న సహోదరుల నిమిత్తము కూడా నేనే కష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? నువ్వు కష్టపడకుండా ఎదట వారు కష్టపడిన ఆ యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నావు. నువ్వు కష్టపడకుండా, నువ్వు శ్రమ పడకుండా నీ పొరుగు వారి ఆస్తిని దోచుకుంటూ ఉన్నావు. నీ పొరుగు వారి మనుషులు దోచుకుంటూ ఉన్నావు. నీ పొరుగు వారి బంగారం దోచుకుంటూ ఉన్నావు. నీ పొరుగు వారి యొక్క ఆస్తి పాస్తులను, పొలాన్ని, కష్టాన్ని దోచుకుంటూ ఉన్నావు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను కష్టపడుతూ ఉన్నాను నా కోసము, నేను కష్టపడుతూ ఉన్నాను నా సహోదరుల కోసము కష్టపడుతూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. గ్రంథం అంతా చదివినట్లయితే దాని సారాంశం ఏమిటో తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వే విధముగా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని, నువ్వే విధంగా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని, ఆ విధముగానే నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. ఎక్కడదయ్యా ఈ ఆజ్ఞ? దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో యెహోవాను సేవించండి. అదే పూర్ణ మనసుతో నీ పొరుగు వారిని ప్రేమించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చేస్తూ ఉన్నావు? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావా? ఆజ్ఞ ప్రకారంగా నడవగలుగుతూ ఉన్నావా? ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి దగ్గరైనా వెండి తీసుకుని ఉన్నానా? ఎవరి దగ్గరైనా బంగారాన్ని తీసుకుని ఉన్నానా? ఎవరి దగ్గరైనా వస్త్రాన్ని నేను తీసుకుని ఉన్నానా? నాకు అవసరమే, కానీ ఆ అవసరం నిమిత్తం ఏమి చేస్తూ ఉన్నాను చేత నా చేతులతో నేను కష్టపడుతూ ఉన్నా. హల్లెలూయా. అబ్రహాము గారు మాట్లాడుతూ ఉన్నాడు సొదొమరోముతో, నాకు ఒక చెప్పులు వారైనను, నాకు ఒక నూలు పోగైనను నాకు అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గరికి ధనం వస్తూ ఉంటుంది, ఆస్తిపాస్తులు వస్తూ ఉంటాయి, అపవిత్రమైన వస్తూ ఉంటాయి. దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నావా? మొన్న 2 రోజుల క్రితం జరిగింది. కాలింగ్ బెల్ కొట్టారు. కిందకి వెళితే 2 పార్టీలు వారు ఉన్నారు. అయ్యా, ఇదిగో ఇది మాది కాదు, ఈ ధనము ఇదిగో మేము సంపాదించలేదు, మా పార్టీ వారు ఇచ్చారు, ఓటుకి 10,000, మీ గృహంలో 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలీదు, మీరు ఉద్యోగులు కాబట్టి మీ పేరు మేము బయట పెట్టము, తీసుకుందని మాట్లాడారు. ఎంప్పుడే దేవాతి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. అబ్రహాము ద్వారా నాతో మాట్లాడాడు. ఎలీషా ద్వారా నాతో మాట్లాడాడు. అదే వాక్యాన్ని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి చేయాలి అటువంటి పరిస్థితిలో? రక్షణ వస్త్రాన్ని అమ్ముకుంటూ ఉన్నామో ఒక యాసావు వలె జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి యాసావు ఏమి చేశాడో తెలుసా? ఒక్క పూట కూటి కొరకు ఏమి చేశాడు? రక్షణ వస్త్రాన్ని అమ్ముకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అటువంటి అమ్ముకున్న మనుషులను దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు వ్యభిచారులను మాట్లాడుతూ ఉన్నాడు, దుష్ట జనములను మాట్లాడుతూ ఉన్నాడు. యాసావు వలె భ్రష్టుడైనను ఈ లోకములో లేడని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ దగ్గరికి డబ్బు వస్తూ ఉంటుంది, నా దగ్గరికి వచ్చినట్లు ఎవరు చూడలేదులే అని చెప్పి గృహాల్లో పెట్టుకుంటూ ఉన్నావా? శాపమైపోతుంది. జాగ్రత్త. మొట్టమొదట ఆ గృహంలోనికి నీ శాపకరమైనది నీ దగ్గరికి వస్తే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, చెయ్యి విడిచిపెడతాను కుటుంబానిది. రెండవదిగా ఆయన అంటూ ఉన్నా,
నీకు సంపాదించినదంతా శాపం అయిపోతుంది. మూడవది అంటూ ఉన్నారు, మరణానికి అప్పచెప్తానంటూ ఉన్నాడు. నాలుగవది ఏమిటో తెలుసా? నీకు పరలోక రాజ్యములో నీకు దోచుకున్న వారు పరలోక రాజ్యములో వారసులు కాదు. చివరికి నువ్వేమి పోగొట్టుకుంటావు తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటావు, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు, నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, చివరికి పరలోక రాజ్యాన్నే పోగొట్టుకుంటావు. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఏమిటని తెలుసా? నీ పొరుగు వారిని దేనిని ఆశించవద్దు. నిర్గమకాండము 20వ అధ్యాయము ముగించుకుందాం. 17వ వచనము ఒకసారి చూడండి తల్లి. నీ పొరుగు వాని ఇల్లును ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పను. అది చెబుతూ ఏమి జరిగిందయ్యా అంటే, ఆ వాళ్ళ మీద ఆ ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లా అన్నారు, ఏమి జరిగిందయ్యా? ఈ 10 ఆజ్ఞలు వినిపించిన తర్వాత దేవాది దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, బోరధ్వని కూడా వినిపించింది. వాటిలన్నిటిని చూసి ఆ మోషే వాళ్ళన్నిటిని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయి అంటూ ఉన్నారు, అయ్యా యెహోవా దేవుని స్వరము విన్నా, యెహోవా దేవుని మేము చూసినా చనిపోతాము. కాబట్టి ఆ మెరుపులు ఎందుకు వచ్చాయో, ఆ యొక్క ఉరుములు ఎందుకు వచ్చాయో, ఆ బోరధ్వని ఎందుకు వచ్చాయో నువ్వు మాకు తెలియచేయ్యా మోషే అని అడిగితే, మోషే మాట్లాడుతూ ఉన్నా 20వ వచనము చదవండి తల్లి. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేమి చేయనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు వచ్చినాయి మెరుపులు, ఎందుకు వచ్చినాయి ఉరుములు, ఎందుకు వచ్చినాయి బోరధ్వనులు అని అంటే మోషే గారు అంటూ ఉన్నారు, దేవాది దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు నడవకపోతే ఈ విధముగా ఉంటుంది, ఇగో ఈ విధముగా శిక్ష పొందుతారు, ఈ విధముగా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఆ విధముగా మిమ్మల్ని దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. శాపకరమైనది, పాపకరమైనది ఆజ్ఞను అతిక్రమించి నీ పొరుగు వారిని ఏదైనా నీ దగ్గర ఉంటే తీసుకువచ్చే, ఏదైనా నువ్వు తీసుకోవాలనుకుంటే మనసును మార్చుకోమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం తల్లి, ప్రార్థన చేసుకుందాం.